మహబూబ్ నగర్ జిల్లాలో రేషన్ షాపుల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది. సన్నబియ్యం కోసం తెల్లవారుజాము నుంచి జనం క్యూ కట్టారు. 3 నెలల రేషన్ అందుకోవడం కోసం రేషన్ షాపుల దగ్గర జనం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో రేషన్ షాపుల దగ్గర సన్నబియ్యం పంపిణీ ప్రక్రియపై బాలకృష్ణ స్పెషల్ రిపోర్ట్. సన్నబియ్యం తీసుకోవడం కోసం జనం అంతా కూడా రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నారు. ప్రస్తుతం నేనున్నది వనపర్తి జిల్లా నాగవరంలో ఉన్నాం. ఇక్కడ ఒక రేషన్ షాప్లో జనం అంతా కూడా ఉదయం నుంచే సన్నబియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా కూడా లైన్లో నిలబడి రేషన్ షాప్ వద్ద సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు. ఒక్కొక్క లబ్ధిదారుడు బెనిఫిషరీ రావడానికి ఎంత టైం పడుతుంది, సో ఇక్కడ ఎంటైర్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో మనం డీలర్ ఉన్నారు, వారితో మాట్లాడడం తెలుసుకుందాం. బియ్యం వేయాలంటే ఏంటంటే ప్రాసెస్ చెప్పండి. 3 months కదా ఒకరికి, ఒక్కోసారి వాళ్ళు 3 times పెట్టాల్సి వస్తుంది తంబు. అందులోనూ స్ట్రైట్ ఒకసారి సెంట్రల్ ఒకసారి టూ ఏమంటారు కాంటా చేసుకోవడం 2 విధాలుగా. కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. మామూలుగా అయితే ఒకసారి తంబు పెట్టేస్తారు, ఎంబడి ఇచ్చేస్తాం. ఈసారి అయితే ఒక్కొక్కటి మేము కాంటాకు కూడా 2 సార్లు చూసుకోవాలి. వాళ్ళు రావడం మొత్తం 3 సార్లు, మొత్తం మేము కాంటా 6 సార్లు చూసుకోవాలి. వాళ్ళు 3 సార్లు తంబు పెట్టాల్సి వస్తుంది. కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఇలా. యూజువల్గా ఒక నెల అంటేనే చాలా రద్దీ ఉంటుంది. ఇప్పుడు 3 నెలల అనే వరకు మీకు ఎంత టైం పడుతుంది? టైం అయితే మార్నింగ్ 6కి వస్తాం మేము, ఇంకా ఆఫ్టర్నూన్ 2-2:30 వరకు, మళ్ళీ 4-4:30, నైట్ 8-9 వరకు. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తుంది ప్రాసెస్? ఫస్ట్ నుంచి చేసినాము. ఇది థర్డ్ డే. సన్నబియ్యం క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయి. మనం ఇక్కడ క్లియర్గా కనుక బియ్యం శాంపిల్స్ కనుక చూస్తే మాత్రం సన్నబియ్యం బాగుందన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు రేషన్ కార్డు హోల్డర్స్ అంతా కూడా సన్నబియ్యం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కార్డులు తీసుకొని ఉదయం నుంచి కూడా ఈ ఎంటర్ ప్రాసెస్ కోసం రేషన్ షాపుల దగ్గర వాళ్ళు నిలబడి రేషన్ బియ్యం కోసం అయితే చూస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మా, ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు? యాదమ్మ నా పేరు. యాదమ్మ, ఇక్కడ తిరుగు. ఎన్ని నెలల బియ్యం ఇస్తున్నారు? 3 నెలల బియ్యం ఇస్తున్నారా? మామూలుగా దొడ్డు బియ్యం తింటుంటే రేషన్ షాపులో 2 నెలలు అవుతుంది. సన్నబియ్యం వస్తున్నాయి కదా? సన్నబియ్యం వస్తుంది. సన్నబియ్యం మంచిగా ఉన్నాయి. పొద్దున ఎన్ని గంటల నుంచి వస్తున్నావు? మేము పొద్దుగాల అంటే చాలా మంది ఉన్నందుకు చాలా చెప్పవచ్చు. 6 గంటలకు వచ్చినాం. అంతకన్నా ముందు లైన్లో ఉండరా? నిన్న ఉన్నాము ఇంకా అలా వచ్చినాయి బియ్యం. నిన్న వచ్చి మరసంగా పోయినాం, అది వస్తలేదు, నెట్ వస్తలేదు కాబట్టి ఇంటికి పోయినాం. ఇంటికి పోయి ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు వస్తుందా? వస్తుంది. ఒక నెల కాదు, 3 నెలల బియ్యం వస్తుంది. ఏం చేస్తావు? అదే తింటున్నాం. అయ్యో ఎందుకు అమ్ముకుంటాం నాయన? కుటుంబం ఉన్నప్పుడు మేము తింటున్నాము. మా కుటుంబం అసలు చాలుతలేవు కూడా. మా కుటుంబం ఉన్నప్పుడు చాలుతలేవు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? మీ ఇంట్లో మేము 9 మంది ఉన్నాం. 9 మంది. 9 మంది 6 కిలోలు వస్తాయి కదా సార్, ఇంకంతే కదా. ఇప్పుడు అందులో 3 నెలలు వస్తాయి. 3 నెలలు వస్తాయి. 36 మంచిగా తింటున్నాం. సన్నబియ్యంగా సార్ తింటున్నాం. అప్పుడు దొడ్డు బియ్యం అమ్ముకుంటున్నారా? లేదైనా అమ్ముకునే పరిస్థితే లేదు మాకు. పరిస్థితి తినడం ఇంకా అవే ఉండే కదా. మేము కష్టాలు చేసుకొని బతకటం ఇంకా అవే ఉండవు, అవి తింటున్నాం. దానికి దీనికి అంటే మామూలుగా ఎప్పుడైనా సన్నబియ్యం తింటున్నారా? ఇప్పుడు రేషన్ షాప్లో స్టార్ట్ అయినప్పుడు? లేనైనా రేషన్ షాపులో అయినప్పుడు సన్ని తింటున్నాం. ఇంకా లేకపోతే కొనుక్కొచ్చుకొని తింటున్నాం అంతే. లేవు నాయన, ఏమి లేదు నాయన. దీనిలో బియ్యమే మేము తింటున్నాం, కంట్రోల్ బియ్యం తింటున్నాం. మీరమ్మా ఎన్ని గంటలకు వచ్చారు? మేము 6కి వచ్చాం సార్. మాకు నెలకు 35 కిలోలు వస్తాయి. నెల తీసుకుపోతాం. ఇప్పుడు 3 నెలలు కాక 3 నెలలు 105 కిలోలు వచ్చినాయి సార్. 105 కిలోలు వచ్చినాయి. ఎన్ని కిలోల బియ్యం వచ్చింది? 105 కిలోలు వచ్చినాయి సార్. 105 కిలోలు వచ్చినాయి 3 నెలలకు. 3 నెలలు వచ్చినాయి. ఇప్పుడు మామూలుగా అంతకుముందు సన్నబియ్యం తింటారా, దొడ్డు బియ్యం తింటారా? ఏ లావు బియ్యం తీసుకుపోతుంది సార్, రేషన్ బియ్యం. దానికి దీనికి ఎట్లా అనిపిస్తుందమ్మా? ఏం లేదు, మంచిగానే అనిపిస్తుంది సార్. సన్న బియ్యం మంచిగానే అనిపిస్తుంది, లావు బియ్యం మంచిగా అనిపించింది. మేము అవే తింటున్నాం సార్. మాకు పొలం లేదు, ఏం లేదు సార్. మంచిగా ఏం లేదు. సన్న బియ్యం అంటే ఇంకా మంచిదే ఉంటుందా సార్? 3 నెలల బత్యం ఇంటికి వస్తుంది. మంచిగానే అనిపిస్తుంది సార్. కాకపోతే కొంచెం మా ఇంట్లో 2 పెళ్ళిళ్ళు అయినాయి సార్. మేమిద్దరం ఇంట్లో ఉంటాం. మాకు 15 కిలోల కర్రాటి బీదవాళ్ళని. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3 ఉన్నాం. 3. ఓకే. ఇప్పుడు 3 నెలల బత్యం వస్తుంది, ఏం చేస్తావు? తింటాం. అప్పుడు దొడ్డు బియ్యం ఉంటుండే, సన్న బియ్యం ఉంటుండే కదా, ఏమైనా తేడా అవుతుందా? లబ్ధిదారులంతా కూడా రేషన్ షాపుల దగ్గర వాళ్ళు రేషన్ బియ్యం తీసుకోవడానికి అయితే వచ్చి ఉన్నారు. వాళ్ళంతా కూడా 3 నెలల
3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ తీసుకోవడం కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యం తీసుకోవడం కోసం 2 రకాల కేటగిరీ సంబంధించిన కార్డు హోల్డర్లు వస్తారు. అందులో అంత్యోదయ అన్న యోజన కింద అయితే 35 కిలోలు, మిగతా ఇండివిజువల్గా అయితే ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున రేషన్ షాపులో రేషన్ బియ్యం పంపిణీ చేస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా రిసిప్ట్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనేది టోటల్ ఎంటైర్ రిసిప్ట్లో ఒక బెనిఫిషియరీ ఒక కార్డు హోల్డర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఈ లబ్ధిదారుని పేరు అశ్విని ప్రేమ్ కుమార్. సో ఆయన కార్డు నెంబర్ వచ్చేసి 369390130485. ఇక్కడ మొత్తంగా ఈయనకు వచ్చింది 24 కిలోల బియ్యం వచ్చింది. ఇందుకు గాను ₹1000 సో ఎంటైర్ 24 కిలోలకు సంబంధించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కింద ₹834, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ కింద ₹229. సో ₹1 కూడా చెల్లించకుండానే వీళ్ళంతా 24 కిలోల బియ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఎంటైర్ డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళు ఆ మిషన్లో ఎంటర్ చేసిన తర్వాత రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. అంత్యోదయ అన్న యోజన కింద 35 కిలోలు, కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా 35 కిలోలు వస్తుంది. దీంతోపాటు మామూలుగా అయితే సాధారణంగా ఉన్న నార్మల్ కార్డులో మాత్రం ప్రతి ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఇది ఎంటైర్ ప్రాసెస్ జరగడానికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో పాటు బియ్యానికి సంబంధించిన సబ్సిడీతో పాటు మిగతా 3 నెలలకు సంబంధించిన ఎంటర్ ప్రాసెస్ అంతా డాటాని ఆ మెషిన్లో ఎంటర్ చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి ఆ ఇండివిజువల్ డీటెయిల్స్ అంతా కూడా ఎంటర్ చేసిన తర్వాతనే రేషన్ బియ్యం పంపిణీ మనం ఇక్కడ రేషన్ షాపులో జరుగుతుంది. ఇక్కడ తూకానికి సంబంధించిన మిషన్ చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు డాటా ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత బియ్యం వేయాలి ఏంటనేది మిషన్లో వేయింగ్ చేసిన తర్వాత వాళ్ళకు డీటెయిల్గా లబ్ధిదారులకి అందించడం జరుగుతుంది.